హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో అలసంద గుగ్గులు చేసుకుంటాను. ముందుగా నానేసాము, మీకు చూపించలేదు. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ తీసుకున్నాము. అలసందలు తెల్ల అలసందలు తీసుకున్నాం మేము. బాగా 1 గంట సేపు నానబెట్టేసాము. నానబెడితే ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా వచ్చేస్తాయి. బాగా కడిగి నీళ్ళు వంచేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. మనం అలసందలు తీసుకున్నాం కదా, బాగా నానబెట్టి మళ్ళీ 2 సార్లు కడిగేసాము. కడిగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. తర్వాత 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాను. ముందు 1 గ్లాస్ పోసాం కదా, మళ్ళీ 1 గ్లాసు పోస్తాను. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాం. ఈ అలసంద గుగ్గుల కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం. చూడండి, ఈ విధంగా అంతా పొంగిపోతుంది. ఈ విధంగా పొంగకుండా మూత కొంచెం అట్ట వేసుకోండి. మేమైతే చూసుకోలేదు గబక్కల. ఇప్పుడు ఎంతవరకు ఉడికినాయో చూద్దాము. ఇంకా ఉడకాలి, సగం అయితే ఉడికింది. ఈ విధంగా ఉండకూడదు, బాగా మెత్తంగా అయిపోవాలి. మళ్ళా మూత పెట్టి ఉడికించుకోవాలి. A few moments later. మన అలసందలు ఉడికినాయో లేదో మూత తెచ్చి చూద్దాం. ఇదిగో ఇట్లా చెదిరిపోవాలి ఈ విధంగా. ఇప్పుడు కాలుతా ఉన్నాయి కదా, ఎక్కువ పట్టుకోలేము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు కింద పెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం ఈ అలసందలో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఈ విధంగా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ నీళ్ళు పారబోసుకోకుండా చింతపండు నానేసుకొని మనం రసం పెట్టుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. మనం అలసందలో తాలింపు పెట్టుకోవాలి కాబట్టి బాండి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడవ్వాలి. బాగా వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు తాలింపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, అలా ఎన్ని వేసుకోవాలి. పచ్చెనగపప్పు అవి వేసుకోవాలి. బాగా చిట్టపట్ట అనేటప్పుడే మంచి కరివేపాకు, పచ్చి కరివేపాకు తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగేటప్పుడు 2 తెల్లగడ్డలు నలగొట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా గుగ్గులు ఉడకబెట్టి నీళ్ళు ఉంచాం కదా అలసందలు, అవి దీంట్లో పోసేసుకోవాలి. పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు పెట్టిన తర్వాత ఈ యొక్క ప్లేట్లకు తీసుకోవాలి. ఒక బౌల్లోకి కానీ ప్లేట్లకు కానీ తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గులు రెడీ అయినాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.